వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్. ఈరోజు మిరియాల పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బియ్యం 1 కప్పు తీసుకోవాలి. అలానే పెసరపప్పు 1/2 కప్పు తీసుకోవాలి. బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసి 2 సార్లు కడిగిన తర్వాత ఇవి ఉడికించడానికి 5 కప్పుల వాటర్ వేయాలి. మనకి టైం ఉంటే అరగంట నానబెట్టిన తర్వాత ఉడికించుకోవచ్చు. టైం సరిపోదు అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 50% ఉడికిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఫైన్గా చాప్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా పొంగలి ఉడుకుతున్నప్పుడు ఇందులో అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా ఇలా అయినా ఉడికించుకోవచ్చు. పొంగలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక పోపు పెట్టుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి వేరే బర్నర్లో కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు అలానే వేయకుండా ఇలా రోట్లో దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిరియాలు మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు. అవి జస్ట్ బ్రేక్ అయ్యేలాగా పొడి చేసుకుంటే సరిపోతుంది. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 1 లేదా 2 వేసుకోవచ్చు. ఆల్రెడీ మిరియాలు వేసాం కదా అని ఆ స్పైసీనెస్ యాడ్ అవుతుంది కాబట్టి నేను ఎండుమిర్చి 1 వేసాను. అలానే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. నేను ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పొంగల్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా మిరియాల పొంగలి రెడీ అయిపోయింది. ఇది ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ పొంగలి పల్లి చట్నీకి కానీ లేదా ఏదైనా పికిల్తో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.